ఆర్పీస్ లెగసీ హైట్స్. సో మనకి హాల్ నుంచి ప్రతి బెడ్రూమ్ అలాగే కంప్లీట్ 4 BHK ఆటోమేషన్ చేసాం. సో ప్రతి లోడ్ని కూడా ఒకటే బోర్డుకి ఇచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి 10 స్విచ్చెస్, 1 ఫ్యాన్ విత్ రెగ్యులేటర్ అండ్ 1 సాకెట్. సో ఇందులో మనకు వచ్చేసరికి 2 స్విచ్చెస్ 2 వే ఇచ్చాము, అలాగే 2 హెవీ లోడ్స్ ఇచ్చాము. సో అలాగే మనకు వచ్చేసరికి ఏంటంటే కటెన్స్. సో ఇక్కడ వచ్చేసరికి ప్రీమియం లుక్ వైజ్ కటెన్స్ సైజ్ వచ్చేసరికి తక్కువే, బట్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం కటెన్స్ని ఇన్స్టాలేషన్ చేసాము. అలాగే ఇక్కడ వచ్చేసరికి 2 మోటార్స్, నథింగ్ బట్ ఏంటంటే ఒక షేర్ కటెన్, అలాగే ఇంకోటి వచ్చేసరికి మెయిన్ కటెన్. సో దాన్ని కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ఇన్స్టాలేషన్ చేసాము. సో ఇది వచ్చేసరికి ఏంటంటే సీలింగ్ పైనుంచి కటెన్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకున్నారు కస్టమర్ అనేది వాళ్ళు. సో అలాగే మనం VS Mart మొబైల్ యాప్తో లైట్స్ని, ఫ్యాన్స్ని ఆన్ చేస్తున్నాం. అలాగే మనకి లైట్ లోడ్ అనేది ఆన్లో ఉందా లేకపోతే ఆఫ్లో ఉందా అనేది కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి యూనివర్సల్ రిమోట్ నుంచి కూడా మనం ప్రతి లైట్ని, ఫ్యాన్స్ని, అలాగే ఏసీస్ని, గీజర్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ వైజ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి కటెన్ అనేది మనం మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా డ్రాగ్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా మనకి కటెన్ ఓపెన్ అవ్వడం కానీ లేకపోతే క్లోజ్ అవ్వడం కానీ కనిపిస్తుంది. సో ఆ పైన మీరు చూసినట్లయితే మోటార్ అనేది బయటికి కనిపిస్తుంది కదా. సో అంత చిన్న మోటరే మనకి ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి ఇంకొక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి ఏంటంటే మనకి 12 స్విచ్చెస్, 1 ఫ్యాను, అలాగే 1 సాకెట్. సో ఇందులో కూడా మనకి 2 వే స్విచ్చెస్, అలాగే 2 హెవీ లోడ్స్, రిమైనింగ్ 8 స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈచ్ లోడ్ 10 amps కింద మనం కన్సిడర్ చేసి డిజైన్ చేసాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్యాన్ విత్ ప్రొఫైల్ లైటు విత్ వామ్ వైట్ కలరు, అలాగే ఈ స్విచ్ బోర్డ్స్లో మనకి నార్మల్గా యూనివర్సల్ రిమోట్ కూడా తీసుకొని వచ్చాం. సో యూనివర్సల్ రిమోట్ నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. సో ప్రీవియస్ రూమ్స్లో ఆపరేట్ చేసినట్టే లైట్స్, ఫ్యాన్స్, అలాగే ప్రొఫైల్ లైట్స్ కానీ లేకపోతే ఎనీ లోడ్. సో మన దగ్గర ఉన్న టచ్ స్విచెస్లో ప్రతి లోడ్ని కూడా మనకి రిమోట్తో ఆపరేట్ చేసి చూపించుకోవచ్చు. సో అలాగే ఇక్కడ కూడా మనకి కటెన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కటెన్ అనేది కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్, అంటే నార్మల్గా ఎల్ షేప్ కటెన్. సో ఎల్ షేప్ కటెన్ కూడా మన మిడిల్ నుంచి ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మనకి హాఫ్ ఆఫ్ ద కటెన్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్, హాఫ్ ఆఫ్ ద కటెన్ వచ్చేసరికి రైట్ సైడ్. సో మనకి ఈ రిమోట్స్లో కూడా ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే, మీరు హౌసెస్లో ఒక 6 కటెన్స్ కానీ 8 కటెన్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ 6 కటెన్స్ 8 కటెన్స్ని కూడా మనం ఒకటే రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా VS Mart ప్రొవైడ్ చేస్తుంది. సో మాన్యువల్గా, సో నార్మల్గా చిన్నగా మాన్యువల్గా మనం ఓపెన్ చేసినా సరే కంప్లీట్గా కటెన్ అనేది మనకి క్లోజ్ అవ్వడం కానీ ఓపెన్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇంకోసారి చూద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ చేసాం కదా, సో క్లోజ్ చేద్దాము. సో మనకు వచ్చేసరికి షేర్ కటెన్ క్లోజ్ అవుతుంది విత్ రిమోట్తో. ఒకవేళ అవ్వకపోతే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి డిఫరెంట్ బెడ్రూమ్స్. సో ప్రీవియస్గా ఉండేసరికి ఏంటంటే మనకి ఇలా ఉండేది కటెన్స్ ఇన్స్టాలేషన్ చేయకముందు. సో చేసిన తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మీరు చూసిన వీడియో ఉండొచ్చు. సో అలాగే మనకి అవుట్ సైడ్ బార్ కౌంటర్లో మనకి ఏంటంటే జిప్పర్ మోటార్స్ కూడా ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. సో ఇన్స్టాలేషన్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం త్రూ మొబైల్ ఆపరేటర్ ద్వారా త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.